ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ సిలబస్ని కనుక గమనిస్తే అకాడమిక్ విభాగంలో 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది మనకు. ఫస్ట్ సెక్షన్ ఏమో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. రెండవ యూనిట్ ఏదైతే ఉందో అది పెడగాగికల్ కన్సర్న్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్. చివరి యూనిట్ ఏదైతే ఉందో అది టీచింగ్ లెర్నింగ్. ఈ చివరి యూనిట్లో 4 యూనిట్స్ ఉన్నాయి, సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ 4 సబ్ యూనిట్లలో చివరి సబ్ యూనిట్ ఏదైతే ఉందో 4వది అది ఫేజ్ అండ్ మోడల్స్ ఆఫ్ టీచింగ్. సో దీని గురించి మనము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఫేజ్ అండ్ మోడల్స్ ఆఫ్ టీచింగ్. ఈనాటి సెషన్లో ఈ యూనిట్కి సంబంధించినటువంటి విశ్లేషణ తీసుకొని దాంట్లో ఇవ్వబడ్డటువంటి కొన్ని ముఖ్యాంశాలు మనం చర్చిస్తాం. దీంట్లో 3 యూనిట్స్ మళ్ళీ సబ్ యూనిట్గా పెట్టడం జరిగింది. ఒకటి ఫేజెస్ ఆఫ్ టీచింగ్, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్ అండ్ పోస్ట్ యాక్టివ్. మీకు ఇవ్వబడ్డటువంటి సిడిపి కోర్సులో, అంటే ఎవరైనా మిత్రులు మన కోర్సులో జాయిన్ అయ్యారో ఆ మిత్రులకు మేము సిడిపి కోర్సు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ కోర్సులో ఈ ఫేజెస్ ఆఫ్ టీచింగ్ గురించి చాలా ఇన్డెప్త్గా డిస్కస్ చేశాం, కాబట్టి ఇక్కడ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ యూనిట్ ఏదైతే ఉందో మోడల్స్ ఆఫ్ టీచింగ్, దీని గురించి మాట్లాడాలి. తర్వాత టీచింగ్ స్ట్రాటజీస్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఇవి రెండు కూడా చాలా పెద్ద యూనిట్స్ అండి. చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ విస్తృతి దృష్ట్యా దీన్ని చాలా పెద్ద యూనిట్లు కాబట్టి దీన్ని 3 లేదా 4 పార్ట్స్గా చేసుకొని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో రెండవ యూనిట్ ఏదైతే ఉందో మోడల్స్ ఆఫ్ టీచింగ్, దీంట్లో మీనింగ్, నీడ్ అండ్ ఎలిమెంట్స్, బేసిక్ టీచింగ్ మోడల్, రాబర్ట్ గ్లేసర్ ప్రతిపాదించినటువంటి బేసిక్ టీచింగ్ మోడల్ ఒకటి ఉంటుంది. జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి క్యామ్ మోడల్ అంటే కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ ఉంటుంది. వీటి గురించి మాట్లాడాల్సి ఉంటుంది రెండవ యూనిట్లో. సో ఈరోజు మనము రెండవ యూనిట్ని ప్రారంభిస్తున్నాం. సో రెండవ యూనిట్ మొత్తం ఈనాటి ఒక్క సెషన్లో పూర్తి కాదు. సో ఈ ఫస్ట్ సెషన్లో, ఈ పార్ట్ 1లో కేవలం మోడల్స్ ఆఫ్ టీచింగ్ యొక్క మీనింగ్, దాని యొక్క డెఫినేషన్, వాటి యొక్క కాన్సెప్ట్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటివి, కాంపోనెంట్స్ ఏంటివి మాత్రమే మాట్లాడతాం. ఓకేనా? దీంట్లో ఉన్నటువంటి థియరీస్ గురించి పార్ట్ 2లో మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈరోజు ఫేజెస్ అండ్ మోడల్స్ ఆఫ్ టీచింగ్లో మనము రెండవ సబ్ యూనిట్ అయినటువంటి మోడల్స్ ఆఫ్ టీచింగ్ గురించి మాట్లాడబోతున్నాం. ఓకే, ఇంట్రొడక్షన్ తీసుకుందాము. మోడల్స్ ఆఫ్ టీచింగ్ ఏంటి? మోడల్స్ ఆఫ్ టీచింగ్ అంటే మీకు ఆల్రెడీ పెడగాగిలో మనం మాట్లాడుకోవడం జరిగింది. పెడగాగికల్ కన్సర్న్స్లో ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ నుంచి మొదలు పెడితే ఇన్స్ట్రక్షన్ ప్లాన్స్లో 3 టైప్స్ ఉన్నాయి కదా, యాన్యువల్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్. సో అవన్నీ అక్కడ మాట్లాడాం మనం. సో ఆ ప్లాన్స్కి ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా ఏంటి? అసలు మోడల్స్ అంటే ఏంటి? మనం జనరల్గా ఏ విధంగా ఉపయోగిస్తాం మోడల్స్ అంటే? మోడల్స్ అనేవి సాధారణంగా మనకు దేంట్లో వస్తాయి? ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో వస్తాయి. టీఎల్ఎంలో, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో వస్తాయి మనకు. అవునా? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో మనకు మోడల్స్ అనేటివి వస్తాయి. మోడల్స్ అంటే 3D మోడల్స్, 2D మోడల్స్, మనం యూజ్ చేసేటటువంటి లెర్నింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, లెర్నింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, లెర్నింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మోడల్స్గా పిలుస్తాం. కానీ ఆ మోడల్స్ వేరు, ఇక్కడ ఉపయోగించే టర్మ్ వేరు. ఇక్కడ మోడల్స్ ఆఫ్ టీచింగ్ అని ఉపయోగిస్తున్నాం మనం. అంటే బోధనా నమూనాలు తెలుగులో చెప్పాలంటే. ఈ మోడల్స్ ఆఫ్ టీచింగ్ ఏం చెప్తాయి? వీటి యొక్క ఉద్దేశం ఏంటి? వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? యాక్చువల్గా దీని యొక్క డెఫినేషన్ ఏంది? అసలు దేనికోసం ఇది మనం తెలుసుకోవాలి యాజ్ ఎ టీచర్గా అని మనం ఇప్పుడు మాట్లాడతాం అన్నమాట. ఇన్ జనరల్గా చెప్పాలంటే మోడల్స్ ఆఫ్ టీచింగ్ అనేటివి మీరు క్లాస్ రూమ్లో జరిపేటటువంటి టీచింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టీచింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండాలి, పర్పస్ఫుల్గా ఏ విధంగా నిర్వహించబడాలి, సక్సెస్ఫుల్ కావాలంటే ఏ నార్మ్స్ ప్రకారం ఆ టీచింగ్ ప్రాసెస్ అనేది కొనసాగాలి, ఎన్ని రకాలుగా టీచింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది, దాన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే మనం ఉపయోగించేటటువంటి స్ట్రాటజీస్ ఏంటివి, టెక్నిక్స్ ఏంటివి, అప్రోచెస్ ఏం ఫాలో కావాలి, వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటివే మోడల్స్ ఆఫ్ టీచింగ్ అన్నమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఆధారంగా ఈ మోడల్స్ ఆఫ్ టీచింగ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మోడల్స్ ఆఫ్ టీచింగ్లో మనము ఈ యూనిట్ని మనము 3 సబ్ యూనిట్లుగా డివైడ్ చేసుకున్నాం కదా. సో దీంట్లో ఫస్ట్ మనము మీనింగ్, నీడ్, ఎలిమెంట్స్ అనమాట. ఈరోజు మనం
మోడల్స్ ఆఫ్ టీచింగ్ యొక్క డెఫినేషన్స్ని, దాని యొక్క మీనింగ్ని, దాని యొక్క కాన్సెప్ట్ని, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, కాంపోనెంట్స్ మాత్రమే మాట్లాడతాం పార్ట్ 1లో. ఓకేనా. పార్ట్ 2లో మనము కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ ఉంది ఒకటి, బ్రూనర్ ప్రతిపాదించింది, జెరోమ్ బ్రూనర్, దాని గురించి డిస్కస్ చేస్తాం. పార్ట్ 3లో బేసిక్ టీచింగ్ మోడల్ ఏదైతుందో గ్లేజర్, దాని గురించి చర్చిస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడాల్సింది డెఫినేషన్. సో ఇక్కడ జోయస్ అండ్ వేల్ అనేటువంటి ఇద్దరు ఎడ్యుకేషనల్ ఇచ్చేటటువంటి డెఫినేషన్ ఆధారంగా మనము ఈ మోడల్స్ ఆఫ్ టీచింగ్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏమంటున్నారంటే, ఏ మోడల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఎ ప్లాన్ ఆర్ ప్యాటర్న్ దట్ కెన్ బి యూజ్డ్ టు షేప్ కరికులా, లాంగ్ టర్మ్ కోర్సెస్ ఆఫ్ స్టడీస్, దాని కరికులా అంటాం అనమాట, టు డిజైన్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ and to guide instruction in the classroom and other settings. They describe the process of specifying and producing particular environment situations which cause the student to interact in such a way that specific change occurs in his behavior. చూసారా, చాలా 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 డెప్త్గా ఉంది ఈ డెఫినేషన్, చాలా ఎలాబరేటివ్గా జోయిస్ అండ్ వేల్ దీన్ని డిఫైన్ చేశారు. సో మోడల్స్ ఆఫ్ టీచింగ్ అని వేటిని అంటాము, మోడల్ ఆఫ్ టీచింగ్ అని దేన్ని అంటాము అంటే, అదొక ప్లాన్, అదొక ప్రణాళిక, అదొక ప్యాట్రన్. ఓకేనా, అదొక ప్యాట్రన్, అదొక ప్లాన్. అది ఏం చెప్తుంది, కరికులా నుంచి మొదలు పెడితే ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్తో మొదలుపెట్టి, ఓకేనా, మీరు ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏముండాలి, ప్రతి దాని గురించి క్లాస్ రూమ్లో జరిగేటటువంటి ప్రతి యాక్టివిటీని గురించి తెలుపుతుంది. ఓకేనా, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ గురించి చెప్తుంది, ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా జరగాలో గైడ్ చేస్తుంది. ఓకేనా, తరగతి గది వాతావరణం ఏ విధంగా ఉండాలో డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా, తర్వాత చూడండి ఎన్వైర్న్మెంట్ సిచ్యువేషన్ అంటే తరగతి గది వాతావరణం ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్లో వచ్చేటటువంటి బిహేవియరల్ చేంజ్ ఏంటివి మనం ముందే ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం కదా వాటిని మనం. సో ఇది ప్రతిదీ మొత్తం టీచింగ్ ప్రారంభించే కన్నా ముందు, అంటే ప్రీ స్టేజ్ అంటాం కదా మనం, ఇంతకుముందు మాట్లాడాము, ఫేజెస్ ఆఫ్ టీచింగ్లో మాట్లాడాం కదా. సో ప్రీ యాక్టివ్ నుంచి మొదలు పెడితే పోస్ట్ యాక్టివ్ వరకు జరిగేటటువంటి ప్రతి యాక్టివిటీ గురించి తెలిపేదే మోడల్స్ ఆఫ్ టీచింగ్ జాయిస్ అండ్ వేల్ ప్రకారం. ఓకేనా, అది ప్రతి దాని గురించి చెప్తుంది, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ గురించి, లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి, ఓకేనా, ఉపయోగించే టీచింగ్ స్ట్రాటజీస్ గురించి, టీచింగ్ మెథడ్స్ గురించి, లెర్నింగ్ టీచింగ్ ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి, ఓకేనా, ఇన్స్ట్రక్షనల్ ఎన్వైర్న్మెంట్ ఏ విధంగా ఉండాలి, క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ ఏ విధంగా ఉండాలి, లెర్నింగ్ అవుట్కమ్ ఏ విధంగా ఉండాలి, అసెస్మెంట్ టూల్స్ ఏ విధంగా ఉపయోగించబడాలి, ప్రతి దాని గురించి డీటెయిల్గా చెప్పేటివే టీచింగ్ మోడల్స్. ఓకే, నెక్స్ట్ జాంగిరా, ఎన్కే అండ్ సింగ్, అజిత్ అనేటటువంటి ముగ్గురు ఎడ్యుకేషనలిస్ట్ ఇచ్చినటువంటి డెఫినేషన్ చూడండి. ఏ మోడల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ కాంపోనెంట్స్ arranged in a sequence which provides guidelines to realize specific goal. It helps in designing instructional activities and environmental facilities, carrying out of these activities and realization of the stipulated objectives. చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ఉన్నటువంటి డెఫినేషన్లో ఏవైతే మనం డిస్కస్ చేసామో అవే ఇక్కడ కూడా డిస్కస్ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు. అంటే టోటల్గా టీచింగ్ మోడల్ అనేది ఒక సెట్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి, దాంట్లో మొత్తం కాంపోనెంట్స్ ఉంటాయి, వివిధ అంశాల కలయికతో ఏర్పడ్డది. ఆ వివిధ అంశాలు ఏంటివి, గైడ్లైన్స్, ఓకేనా, స్పెసిఫిక్ గోల్స్, యాక్టివిటీస్, లెర్నింగ్ యాక్టివిటీస్, ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీస్. సో క్యారింగ్ అవుట్, మనం వచ్చేటటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే క్యారింగ్ అవుట్ చేయాలో, బయటికి తీయాల్సినటువంటి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ ప్రణాళికలోనైతే పొందుపరచబడతాయో వాటిని టీచింగ్ మోడల్స్ అంటామా. ఓకేమా, టీచింగ్ మోడల్స్ అంటే అర్థమైంది కదా. టీచింగ్ మోడల్స్ అంటే ఏంటివి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ గురించి గైడ్ చేస్తాయి, మీరు ఉపయోగించేటటువంటి టీచింగ్ స్ట్రాటజీస్ ఏంటో చెప్తాయి, లెర్నింగ్ అవుట్కమ్ గురించి డిస్కస్ చేస్తున్నాయి, ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏది వాడాలో చెప్తాయి. టోటల్గా మీ టీచింగ్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్ చేయాలి అంటే ఎన్ని రకాలుగా మనము ఎన్ని స్ట్రాటజీస్ను ఉపయోగించాలి, ఎన్ని టూల్స్ను ఉపయోగించాలి, ఏ రకమైన అప్రోచెస్ను ఫాలో కావాలి, ప్రతి దాని గురించి వివరంగా చెప్పేటివే టీచింగ్ మోడల్స్. ఓకేనా, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. దీంట్లో టీచింగ్ మోడల్స్లో ఉన్నటువంటి బేసిక్ ఎలిమెంట్స్, వీటిని కాంపోనెంట్స్ ఆఫ్ టీచింగ్ మోడల్స్ అంటారనమాట. మీరు ఏ టీచింగ్ మోడల్ తీసుకున్నా సరే ఈ 6 కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా, ఈ 6 మోడల్ ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఫోకస్. ఓకేనా, ఫోకస్ అంటే ఏంటి,
ఫోకస్ అంటే ఒక్కొక్క టీచింగ్ మోడల్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ఓకేనా. అంటే ఫోకస్ అంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్సే కదా, మనం ఏదో ఒక ఉద్దేశాన్ని ఆశించే కదా టీచింగ్ చేసేది, అవునా కదా. టీచింగ్ ఈజ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రాసెస్ కదా, అవునా. ఏదో ఒక ఎఫెక్ట్ను, ఒక ఫలితాన్ని ఆశించి మనం బోధనను జరుపుతాం. కాబట్టి ఇక్కడ ఫోకస్లో మనకి ఏమొస్తాయి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వస్తాయి. దేని మీదనైతే ఫోకస్ చేస్తుంది, దేని మీద ఈ టీచింగ్ మోడల్ ఫోకస్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేది సింటాక్స్. సింటాక్స్ అంటే స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఆ టీచింగ్ మోడల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉందో ఇది చెప్తుందన్నమాట. తర్వాత వచ్చేది ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ సింటాక్స్లో మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే, సింటాక్స్ అనేది మొత్తం టీచింగ్ ప్రాసెస్ యొక్క స్ట్రక్చర్ను మాత్రమే వివరించదు, దాంట్లో అన్నీ ఉంటాయన్నమాట. ఇది యాక్టివిటీగా మనం చెప్పొచ్చు దీన్ని, ఓకేనా. అంటే క్రియాత్మక రూపం, బోధన యొక్క క్రియాత్మక రూపాన్ని మనం సింటాక్స్ అంటాం. స్ట్రక్చర్ చెప్తుంది అనమాట. మీరు పిల్లలతో మీరు చేసేటువంటి లెర్నింగ్ యాక్టివిటీస్, క్లాస్ రూమ్లో చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా సింటాక్స్లో వస్తుంది. అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మోడల్ అన్నమాట. ఇది మెయిన్, ఇది ఆత్మ లాంటిది. మొత్తం టీచింగ్ మోడల్కు సింటాక్స్ అనేది సోల్ లాంటిది అన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేది ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ ఏం చెప్తుంది అంటే, ఇది టీచర్ని గైడ్ చేస్తుంది అన్నమాట, టీచర్ని గైడ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక్కసారి మనము వీటిని పైన చూసుకున్న తర్వాత ఇన్ డీటెయిల్గా ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ 6 స్టెప్స్ని మీకు నోటికి రావాలి, ఓకేనా. 4th వన్ ఏంది, ద సోషల్ సిస్టమ్. 5 వచ్చేది సపోర్ట్ సిస్టమ్. 6వది అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్. గుర్తుపెట్టుకుంటారు కదా, ఫోకస్, సింటాక్స్, ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్, ద సోషల్ సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్, అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్. ఓకే, సో అయితే ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ టీచింగ్ మోడల్స్ గురించి మాట్లాడుకోవాలి. టీచింగ్ మోడల్ అంటే ఏం చెప్తుందని చెప్పాను, గుర్తుపెట్టుకున్నారు కదా. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ నుంచి మొదలుపెట్టి అసెస్మెంట్ వరకు, అంటే బోధన ప్రక్రియ ప్రారంభం కన్నా ముందు, బోధన కన్నా ముందు నుంచి చేసేటటువంటి ప్రణాళిక ఏదైతుందో, ప్లానింగ్ నుంచి మొదలు పెడితే బోధన అనంతరం పోస్ట్ టీచింగ్ యాక్టివిటీ వరకు అన్నీ కూడా దీంట్లో వస్తాయి, అవునా. మరి టీచింగ్ మోడల్స్ గురించి ఏం చేస్తారు, చాలా రకాల టీచింగ్ మోడల్స్ ఉన్నాయండి. ఎందుకంటే టీచింగ్ అనేది మనిషి ఎప్పుడు పుట్టాడో అప్పటి నుంచి టీచింగ్ పుట్టిందండి, అవునా. మనం ట్రైబల్ సమాజంలో, ట్రైబల్ సొసైటీలో బతికేటప్పుడు మనిషి అప్పుడు ఇన్ఫార్మల్ వేలో టీచింగ్ నడిచేదండి. ఒక పాటర్ మ్యాన్ ఏం చేసేవాడు, తన కొడుకుకు పాట్స్ ఏ విధంగా తయారు చేయాలి, కుండలు ఏ విధంగా తయారు చేసేవాడు, కుమ్మరివాడు నేర్పించేవాడు, అవునా కాదా. ఈ విధంగా కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో, ట్రెడిషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకు నేర్పించేవాళ్ళు, ఏ విధంగా, ఇన్ఫార్మల్ వేలో, అవునా. అయితే ఎప్పుడైతే ఈ లిపి కనుగొనబడిందో, రాత ఎప్పుడైతే కనుగొనబడిందో అప్పటి నుంచి స్కూలింగ్ సిస్టమ్ స్టార్ట్ అయింది. కాబట్టి టీచింగ్ కోసం సపరేట్గా ఒక ఇన్స్టిట్యూట్స్ ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి అని ఇన్స్టిట్యూట్స్ను స్థాపించుకున్నాం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. వాటిని స్కూల్స్ అన్నాం మనం, అవునా. ఆ స్కూల్స్లో టీచర్స్ను నియమించడం మొదలైంది. సో ఈ విధంగా దీన్ని ఫార్మల్ వేలో టీచింగ్ని మనం మార్చుకున్నాం. ఎప్పుడైతే ఈ ఫార్మల్ వేలో టీచింగ్ ప్రాసెస్ని మనం మార్చుకున్నామో అప్పటి నుంచి దీని మీద చాలా ప్రయోగాలు జరగడం జరిగింది. ఆ రకంగా రకరకాల ఫిలాసఫీలు, రకరకాల అప్రోచెస్లు, రకరకాల ఐడియాలజీలు దీంట్లో వచ్చాయన్నమాట. చాలా రకాల టీచింగ్ మోడల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ జేసీ అండ్ వేల్ అనేటటువంటి ఇద్దరు ఎడ్యుకేషనలిస్టులు వీటిని స్థూలంగా 4 కేటగిరీస్ కింద వర్గీకరించారు. అన్ని రకాల టీచింగ్ మోడల్స్ను వాళ్ళు గమనించి, సో 4 బ్రాడ్ కేటగిరీస్ కింద వాటిని కేటగిరీస్ చేశారు. ఏంటివి? ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్, సెకండ్ వన్ సోషల్ ఇంటరాక్షన్ మోడల్స్, థర్డ్ వన్ పర్సనల్ డెవలప్మెంట్ మోడల్స్, ఫోర్త్ వన్ బిహేవియర్ మోడిఫికేషన్ మోడల్స్. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్ ఏం చెప్తాయి అంటే, కాగ్నిటివ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, లెర్నర్స్ యొక్క కాగ్నిటివ్ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి అవి. నేను సూక్ష్మంగా చెప్తున్నాను, డీప్గా వెళ్తే చాలా పెద్దగా అయిపోతుంది క్లాస్. మనకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్ మాత్రమే ఇచ్చాడు. బ్రూనర్ థియరీ కానీ, రాబర్ట్ గ్లేజర్ థియరీస్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేది సోషల్ ఇంటరాక్షన్ మోడల్స్. దేని మీద ఫోకస్ చేస్తాయి? సోషలైజేషన్ మీద, సోషల్ ఇంటరాక్షన్ మీద, వాడి యొక్క సోషల్ వాల్యూస్ మీద, లెర్నర్స్కి అక్వైర్ చేయాల్సినటువంటి సోషల్ స్కిల్స్ మీద, పర్సనల్ ఇంటరాక్షన్ మీద, ఇంటర్పర్సనల్ యాక్టివిటీస్ మీద. ఇవి ఆ మోడల్స్ ఫోకస్ చేస్తాయి, సోషల్ ఇంటరాక్షన్ మోడల్స్. ఇక పర్సనల్ డెవలప్మెంట్ మోడల్ పర్సనాలిటీ మీద, సెల్ఫ్ కాన్సెప్ట్ మీద, ఓకేనా, వీటి మీద ఫోకస్ చేస్తాయి అన్నమాట. వాల్యూస్ మీద, సెల్ఫ్ కాన్సెప్ట్, ఆత్మభావన, సెల్ఫ్ ఇమేజ్,
వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి పర్సనల్ డెవలప్మెంట్ మోడల్స్. ఇక బిహేవియర్ మోడిఫికేషన్ మోడల్స్, మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్, ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పుని ఏ విధంగా తీసుకురావాలో దాని మీద స్ట్రెచ్ చేస్తాయి అన్నమాట. రెయిన్ఫోర్స్మెంట్, ఓకేనా, స్టిమ్యులస్, రెస్పాన్స్. సో ఇట్లాంటి టర్మ్స్ అక్కడ యూజ్ చేస్తాం మనం బిహేవియర్ మోడిఫికేషన్ మోడల్స్లో. మనం ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్ గురించే మాట్లాడతాం. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్ దేని మీద స్ట్రెచ్ చేస్తున్నాయి? కాగ్నిటివ్ యాక్టివ్ మీద, లెర్నర్స్ యొక్క కాగ్నిటివ్ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. కాగ్నిటివ్ యాక్టివిటీ అంటే ఏంటండి? కాగ్నిటివ్ యాక్టివిటీ అంటే మెంటల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, తన చుట్టూ ఉన్నటువంటి నాలెడ్జ్ని పిల్లాడు ఏ విధంగా అక్వైర్ చేస్తున్నాడు, ఆ అక్విజిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ను వివరిస్తాయి అన్నమాట ఇవి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్ అన్నమాట. కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉంటాయి కదా ప్రతి వ్యక్తికి బై బర్త్, అవునా? బై బర్త్ మనకు కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉంటాయి. మీ థింకింగ్ కావచ్చు, రీజనింగ్ ఎబిలిటీ కావచ్చు, థింకింగ్ ఎబిలిటీ కావచ్చు, థింకింగ్లో మళ్ళీ డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్, మీ పర్సెప్షన్ ఎబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనమాట. ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని ఉపయోగించి లెర్నింగ్, టీచింగ్ ఏ విధంగా జరుగుతుందో వివరిస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో వివరిస్తాయి. కాబట్టి వాటిని ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ టీచింగ్ మోడల్స్. సో ఇదంతా మనం చర్చించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటి అంటే, ఈ ప్రతి 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కేటగిరీస్ని కూడా మనము ఒక క్రమంలో, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో డిస్కస్ చేస్తూ పోతామన్నమాట. ఆ సీక్వెన్షియల్ ఆర్డర్స్ని మనము కాంపోనెంట్స్ ఆఫ్ టీచింగ్ మోడల్స్ అంటాము. 6 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి దీంట్లో. ఎస్, ఆ 6 గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ వన్ ఫోకస్. ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి మీరు. ఫోకస్, సింటాక్స్, ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్, ద సోషల్ సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్, అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చాలా వివరంగా మాట్లాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫోకస్, ఫస్ట్ వన్ ఫోకస్. ఫోకస్ ఏం చెప్తుంది? పేరులోనే ఉంది, ఫోకస్ చేస్తుంది అన్నమాట. మొత్తం కేంద్రీకరిస్తుంది. అంటే ఒక టీచింగ్ మోడల్ని మీరు అధ్యయనం చేస్తున్నారు. బ్రూనర్ది ఏమని చెప్తాం? బ్రూనర్ మోడల్కి క్యామ్ అంటాం కదా. క్యామ్ అంటే కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ కదా. ఇప్పుడు దాన్ని మీరు స్టడీ చేస్తున్నారు. ఏ విధంగా స్టడీ చేస్తారు? అసలు దాని ఫోకస్ దేని మీద పెట్టాడు బ్రూనర్, దేన్ని ఫోకస్ చేస్తాడు, అక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. సో ఫోకస్ అనేది ఏం చెప్తుందంటే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ జనరల్లీ కాన్స్టిట్యూట్ ది ఫోకస్ ఆఫ్ ది మోడల్. ఇట్ ఈస్ ది సెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ టీచింగ్ మోడల్. ఇది సెంట్రల్ ఆస్పెక్ట్ అండి. ఫోకస్ అనేది మొత్తం టీచింగ్ మోడల్కు కేంద్రం లాంటిది అన్నమాట. సెంట్రల్ మోడల్ అన్నమాట, పునాది లాంటిది అన్నమాట. ఇక్కడ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ అవుట్కమ్ గురించి, దాని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి, గమ్యం ఏంది, ఆ టీచింగ్ మోడల్ని మనం ఎందుకోసం ప్రతిపాదించున్నాం, ఏ ఉద్దేశం కోసం దాన్ని ప్రతిపాదిస్తున్నాం, అది దేన్ని అధ్యయనం చేస్తుంది అని తెలిపేది ఫోకస్. అక్కడ డిస్కస్ చేస్తాం ఫోకస్లో. ఒక టీచింగ్ మోడల్ను స్టడీ చేసేటప్పుడు ఫోకస్లో ఏం డిస్కస్ చేస్తాం? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ గురించి, వేటి మీద ఫోకస్ చేసింది, ఓకేనా, వాటి గురించి అక్కడ డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేది సింటాక్స్. సింటాక్స్ అంటే స్ట్రక్చర్. అసలు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా డిజైన్ చేశాడు దీన్ని, ఆ ప్రతిపాదించినటువంటి ఎడ్యుకేషనలిస్ట్ కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, ప్రొఫౌండర్ అంటాం కదా, ఆ ప్రొఫౌండర్ దీన్ని ఏ విధంగా డిజైన్ చేశాడు అని చెప్పేది సింటాక్స్ అనమాట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఓకేనా, స్టెప్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. స్టెప్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. సో స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది కంప్లీట్ ప్రోగ్రామ్ ఆఫ్ టీచింగ్. మొత్తం ప్రోగ్రామ్ ఆఫ్ టీచింగ్ యొక్క స్టెప్స్ ఏవైతే ఉంటాయో, బోధనా సోపానాలను మనం సింటాక్స్లో చర్చిస్తాం. హెర్బర్ట్ టీచింగ్ స్టెప్స్ గురించి మాట్లాడాం కదమ్మా. సో ఇది సింటాక్స్ అండి. అది 6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ప్రిపరేషన్ అవన్నీ ఉన్నాయి కదా, చివరి రికాపులేషన్ కూడా వస్తుంది కదా, అవన్నీ కూడా 6 స్టెప్స్ అని సింటాక్స్. అది హెర్బర్టియన్ టీచింగ్ మోడల్ అని చాలా పెద్దది. అది జస్ట్ మనం సింటాక్స్ మాత్రమే అక్కడ చర్చించాం. ఫోకస్ గురించి, ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ గురించి చర్చించలేదన్నమాట. సో సింటాక్స్లో ఏం చర్చిస్తాం? టీచింగ్ స్టెప్స్ గురించి మాత్రమే చర్చిస్తాము, యాక్టివిటీస్ గురించి మాత్రమే చర్చిస్తాము. సో ఇట్ ఇంక్లూడ్స్ ద సీక్వెన్స్ ఆఫ్ టీచింగ్ యాక్టివిటీస్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్ అండ్ టీచర్ మరియు పీపుల్ మధ్య జరిగేటటువంటి ఇంటరాక్షన్ను డిస్కస్ చేస్తాం ఇక్కడ మనం. ఆ తర్వాత వారిద్దరు కలిసి చేసేటటువంటి లెర్నింగ్ యాక్టివిటీస్ గురించి, ఎక్స్పెరిమెంట్స్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి, ఫీల్డ్ ట్రిప్స్ గురించి, అన్నిటి గురించి మనం ఇక్కడ సింటాక్స్లో చర్చిస్తాం. దిస్ టర్మ్ రిఫర్స్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మోడల్ ఇన్ ది యాక్షన్. ఎస్, మోడల్ ఇన్ ద యాక్షన్, క్రియాత్మక రూపం అన్నమాట సింటాక్స్ అనేది. ఆ మోడల్ యొక్క యాక్షన్ ఫామ్ అన్నమాట. ఓకే, సింటాక్సే మొత్తం టోటల్గా యాక్షన్ ఫామ్ చెప్తుందన్నమాట. ఫోకస్ అనేదేమో ఆస్పెక్ట్, సెంట్రల్ ఆస్పెక్ట్ అయితే ఇది యాక్షన్, మోడల్ ఇన్ ద యాక్షన్ అనమాట. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ ఇక మనం మాట్లాడాల్సింది సింటాక్స్ తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్. రియాక్షన్ అంటే ఏంటి? ప్రతిస్పందించడం కదా. సో ఇక్కడ ఎవరి ప్రతిస్పందనలు తెలుసా?
ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలో. ఎవరికి ప్రతిస్పందిస్తాడు? విద్యార్థులకు. విద్యార్థులు అడిగేటటువంటి సందేహాల నివృత్తి కావచ్చు, వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్స్ కావచ్చు. అవునా? చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ కన్సర్న్ విత్ టీచర్స్ రియాక్షన్ టు ది స్టూడెంట్స్ రెస్పాన్సెస్ అండ్ గైడ్స్ ద టీచర్ హౌ టు రిగార్డ్ ద లెర్నర్ అండ్ టు రెస్పాండ్ అప్రోప్రియేట్లీ అండ్ సెలెక్టివ్లీ టు ది యాక్టివిటీస్ ఆఫ్ ది స్టూడెంట్. పిల్లలు చేసేటటువంటి యాక్టివిటీస్కి టీచర్ ఏ విధంగా రెస్పాండ్ కావాలి, స్టూడెంట్స్ ఇచ్చేటటువంటి రెస్పాన్స్కి ఇతడు ఏ విధంగా రెస్పాండ్ కావాలి, ప్రతిస్పందించాలి, ఏ విధంగా ప్రతిస్పందించాలో టోటల్గా టీచర్కు గైడ్ చేస్తుంది. ఈ భాగంలో చర్చిస్తాం మనం. కాబట్టి ఇక్కడ టీచర్ ఏ విధంగా టీచర్ యొక్క రెస్పాన్సెస్ గురించి చర్చించేది ఈ భాగంలో మనం. ఇప్పుడు బ్రూనర్ థియరీ ఉంది, బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ థియరీని మనం చర్చిస్తున్నప్పుడు ఇక్కడ అసలు బ్రూనర్ ఏం చెప్పాడు, టీచర్ రోల్ ఏ విధంగా ఉండాలి క్లాస్ రూమ్లో చెప్పాలి అని డిస్కస్ చేస్తున్నామంటే కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ భాగాన్ని మనం చర్చిస్తున్నాం అనమాట. అర్థమైందా? ఆ విధంగా గ్లేజర్లో మనం ఈ విధంగానే చర్చిస్తూ పోతాం. రాబర్ట్ గ్లేజర్ ప్రతిపాదించినటువంటి బేసిక్ టీచింగ్ మోడల్ ఏదైతుందో అక్కడ కూడా మనం ఇదే విధంగా ఈ 6 స్టెప్స్ల వారీగానే చర్చిస్తూ పోతామన్నమాట. సో అర్థమైందా? ఫోకస్, సింటాక్స్, ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్. ఫోకస్లో ఏం చర్చిస్తున్నాము? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ గురించి, అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ప్రధాన ఉద్దేశం ఏంది అక్కడ చర్చిస్తామంట. దిస్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మోడల్. ఫోకస్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ టీచింగ్ మోడల్. మొత్తం ఆ టీచింగ్ మోడల్కే అది ఒక పునాది లాంటిదిగా మనం చెప్తాం ఫోకస్ని. తర్వాత సింటాక్స్ అనేది ఏంటి? యాక్షన్ ఫామ్ అన్నమాట. ఓకేనా? దిస్ టర్మ్ రిఫర్స్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మోడల్ ఇన్ ద యాక్షన్. డిస్క్రిప్షన్ రూపంలో ఉన్నటువంటి మోడల్ని యాక్షన్ రూపంలో మనం ఇక్కడ మారుస్తున్నాం అన్నమాట సింటాక్స్లో. టోటల్ స్ట్రక్చర్ని, పీపుల్ టీచర్ మధ్య ఉండేటువంటి ఇంటరాక్షన్ గురించి దీంట్లో డిస్కస్ చేస్తాము. లెర్నింగ్ యాక్టివిటీస్ గురించి సింటాక్స్లో డిస్కస్ చేస్తాము. ఇక ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్లో ఏం చర్చిస్తున్నాము? టీచర్ రెస్పాన్సెస్ టువార్డ్స్ ద లెర్నర్స్. ఓకేనా? లెర్నర్స్ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ కావచ్చు, డౌట్ క్లారిఫికేషన్ ఏ విధంగా ఇస్తాడు, విద్యార్థి అడిగేటువంటి ప్రశ్నలకు ఏ విధంగా ప్రతిస్పందించాలి ఉపాధ్యాయుడు, టోటల్గా టీచర్ యొక్క రోల్ ఏంటి టీఎల్పీలో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఈ భాగంలో డిస్కస్ చేస్తాం ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్లో. ఓకే, టోటల్ 3 స్టెప్స్, 3 కాంపోనెంట్స్ గురించి క్లారిటీ వచ్చింది మనకు. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంది? ద సోషల్ సిస్టమ్. ఈ ద సోషల్ సిస్టంలో ఏం చర్చిస్తాము? సోషల్ సిస్టంలో అంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ది ఇంటరాక్టివ్ రోల్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద టీచర్ అండ్ దేర్ మ్యూచువల్ రిలేషన్షిప్స్. అంటే సోషలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇంటరాక్షన్, పిల్లాడికి ఉపాధ్యాయుడికి మధ్య ఇంటరాక్షన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఏ విధంగా ఉంది, ఆ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో ఇన్క్లూడ్స్ ది సెలెక్షన్ ఆఫ్ మోటివేటింగ్ స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్ ఫర్ ది స్టూడెంట్స్ని మోటివేట్ చేసేటువంటి స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం ఇక్కడనే చర్చిస్తామన్నమాట. సో టోటల్గా సోషల్ సిస్టంలో మనం పీపుల్కి టీచర్కి మధ్య జరిగేటువంటి ఇంటరాక్షన్ గురించి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ రిలేషన్షిప్స్ గురించి, టీచర్ తన స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి ఉపయోగించేటువంటి టాక్టిక్స్ గురించి సోషల్ సిస్టంలో చర్చిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ గురించి చర్చిస్తున్నాం బ్రూనర్ది. మరి సోషల్ సిస్టమ్ గురించి అతడేం చెప్పాడు బ్రూనర్? ఏ విధంగా ఉండాలి, మ్యూచువల్ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉండాలి, మోటివేటింగ్ స్ట్రాటజీస్ని ఏ విధంగా ఉపయోగించాలి అని మనం చర్చిస్తున్నామంటే బ్రూనర్ మోడల్ యొక్క సోషల్ సిస్టమ్ను చర్చిస్తున్నాం అని అర్థం. క్లియర్మా? సో ఇది సోషల్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేది సపోర్ట్ సిస్టమ్. సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? మీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను టోటల్గా సపోర్ట్ చేసేటువంటి ప్రతి అంశం కూడా దీంట్లోకి వస్తుంది. సపోర్ట్ రిఫర్స్ టు అడిషనల్ రిక్వైర్మెంట్స్ బియాండ్ ద యూజువల్ హ్యూమన్ స్కిల్స్, capacities and technical facilities. It includes special knowledge and skills of the teacher. Okay, special audio visual material like films, instructional material, laboratory kits, books, reference material, visit to special places. టోటల్గా ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ కావచ్చు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావచ్చు, టీచర్కు ఉన్నటువంటి అడిషనల్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ కావచ్చు, అకాడమిక్ స్కిల్స్ కావచ్చు, స్పెషల్ నాలెడ్జ్ కావచ్చు, పెడగాగి మీద లేదా సబ్జెక్ట్ మీద టీచర్కు ఉన్నటువంటి అవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి కదమ్మా. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను సపోర్ట్ చేయడమే మాత్రం కాదు, ఇన్ఫ్లుయెన్స్ కూడా చూపిస్తాయి, ప్రభావితం కూడా చేస్తాయి. కాబట్టి సపోర్ట్ సిస్టంలో మనం దీని గురించి మాట్లాడతాం అన్నమాట. క్లియర్? కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ మీరు చర్చించేటప్పుడు సపోర్ట్ సిస్టమ్ గురించి బ్రూనర్ ఏం చెప్పాడు? ఎటువంటి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను మనం సక్సెస్ఫుల్ చేయాలంటే, స్పెషల్ నాలెడ్జ్ టీచర్కి ఏముండాలి, ఎటువంటి ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ని మనం ఉపయోగించాలి. సో వాటి గురించి మనం అక్కడ చర్చిస్తున్నామంటే సపోర్ట్ సిస్టమ్ని
ఆ మోడల్లో సపోర్ట్ సిస్టమ్ మనం చర్చిస్తున్నామని అర్థం. సో జెరోమ్ బ్రూనర్ మోడల్ మాత్రమే కాదు, అన్ని మీరు ప్రతిపాదించినటువంటి ఏ మోడల్ అయినా సరే, ఇప్పుడు 4 కేటగిరీస్ చెప్పాం కదమ్మా, ఆ 4 కేటగిరీస్లో ఉన్నటువంటి ఏ టీచింగ్ మోడల్నైనా తీసుకొని మీరు చర్చించాల్సి ఉంటే ఈ వరుస క్రమంలో ఇదే సీక్వెన్స్లో చర్చించాలి. ఫోకస్, సింటాక్స్, ఇంటరాక్షన్, ద సోషల్ సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్. ఓకేనా? ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్, ద సోషల్ సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్, ఈ విధంగా చర్చిస్తూ పోవాలి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో. ఓకే, సోషల్ సిస్టంలోనేమో మ్యూచువల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం. సపోర్ట్ సిస్టంలోనేమో ఏం మాట్లాడుతున్నాం మనము? ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ గురించి, టీచర్కి ఉండాల్సినటువంటి స్పెషల్ నాలెడ్జ్ గురించి సపోర్ట్ సిస్టంలో మాట్లాడుతున్నాం. లాస్ట్కి వచ్చేది అప్లికేషన్ ఎఫెక్ట్. ఇక్కడ ఏం చర్చిస్తాము అంటే ఆఫ్టర్ టీచింగ్ ప్రాసెస్, అంటే పోస్ట్ టీచింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, బోధన జరిగిపోయిన తర్వాత దాని ప్రభావం, ఎఫెక్ట్ అనేది ఇటు టీచర్ మీద ఏ విధంగా ఉంది, అటు లెర్నర్ మీద ఏ విధంగా ఉంది, డీటెయిల్గా చర్చిస్తే దాన్ని అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్ స్టెప్ అంటాం. ఈ కాంపోనెంట్లో చర్చిస్తాం. మోడల్స్ ఆఫ్ టీచింగ్ హ్యావ్ ఏ వెరీ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ స్టూడెంట్స్ బిహేవియర్. ఓకేనా? బ్రూస్ జాయ్స్ క్లాసిఫైడ్ ఎఫెక్ట్స్ యాజ్ ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్ అండ్ నర్చరెంట్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్స్ని బ్రూస్ జాయ్స్ అనేటటువంటి వ్యక్తి 2 టైప్స్ కేటగిరీ చేశాడు: ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్, నర్చరెంట్ ఎఫెక్ట్. మరేంటివి ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్, నర్చరెంట్ ఎఫెక్ట్ అంటే? జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటివి అంటే, ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్స్ ఆర్ ద డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆన్ ది స్టూడెంట్స్ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటార్ డొమైన్. అంటే ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, బోధన జరిగిన తర్వాత ఆఫ్టర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ డైరెక్ట్గా లెర్నర్ యొక్క కాగ్నిటివ్ డొమైన్ని కానీ, ఎఫెక్టివ్ డొమైన్ని కానీ, సైకోమోటర్ డొమైన్ మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి, ప్రభావం చూపించేటటువంటి అంశాలని ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్స్ అంటాం మనం. ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, రిజల్ట్స్ అన్నీ కూడా ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్, డైరెక్ట్ అన్నమాట, డైరెక్ట్గా చూపిస్తున్నాయి. ఓకేనా? వీటిని అన్నిటి కూడా డైరెక్ట్ ఎఫెక్ట్స్గా చెప్పొచ్చు ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్స్ని. మరి నర్చరెంట్ ఎఫెక్ట్స్ అంటే ఏంటివి? నర్చరెంట్ ఎఫెక్ట్స్ ఆర్ ద ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అదర్ దెన్ ది టీచర్ ఇంటెంట్స్ టు అచీవ్ త్రూ ది మోడల్. ఇట్ ఈస్ ద అడిషనల్ అచీవ్మెంట్ gained by the students through the unique nature classroom interaction. Examples are the development of problem solving ability, analytical thinking, critical thinking, social skills, tolerance, etc. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ నర్చరెంట్ ఎఫెక్ట్ అంటే అడిషనల్, ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా చూపించేటి, ప్రభావం చూపించేటివి ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్స్. నర్చరెంట్ ఎఫెక్ట్స్ అంటే ఇండైరెక్ట్ ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగ క్రియ లేదా పొల్యూషన్, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసాం. ఒక టీచింగ్ మోడల్, ఏదో ఒక టీచింగ్ మోడల్ ఎంపిక చేసుకొని డిస్కస్ చేస్తూ పోయాం. ఇప్పుడు దీని యొక్క ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్ ఏంటి అనగానే ఏ విధంగా చెప్పొచ్చు మనము అంటే, ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్స్ని పిల్లాడు మొత్తం క్లాస్ పూర్తయిపోయిన తర్వాత ఎన్వైర్మెంట్ పొల్యూషన్ అనే టర్మ్ను డిఫైన్ చేయగలుగుతాడు. అవునా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్ పొల్యూషన్ అంటే కేటగిరీకి చేయగలుగుతున్నాడు. అవునా? వాటర్ పొల్యూషన్కి, ఎయిర్ పొల్యూషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని చెప్పగలుగుతున్నాడు. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్ అన్నమాట. మరి నర్చరెంట్ ఎఫెక్ట్ అంటే ఏంటివి? నర్చరెంట్ ఎఫెక్ట్ అంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కదా. సో ఈ మొత్తం టాపిక్ని అర్థం చేసుకొని దాని నిజ జీవితంలో, తన రియల్ లైఫ్లో కనుక యూజ్ చేస్తే దాన్ని నర్చరెంట్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఎన్వైర్మెంట్ పొల్యూషన్ జరగకుండా ఒక ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్లో పాల్గొనడము, ఎన్వైర్మెంట్ మూమెంట్లో పార్టిసిపేట్ కావడము, ఎన్వైర్మెంట్ క్లబ్స్లో సభ్యత్వం తీసుకోవడము, ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొనడము, ఇవన్నీ కూడా నర్చరెంట్ ఎఫెక్ట్స్ కిందకి వస్తాయి. కాబట్టి ఒక టీచింగ్ మోడల్లో దాని యొక్క ఒక టీచింగ్ ప్రాసెస్ ఒక ఎఫెక్ట్ను చర్చించేవే అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్. ఈ అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ 2 టైప్స్ ఉంటాయి: ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్స్, నర్చరెంట్ ఎఫెక్ట్స్. ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్స్ అంటే డైరెక్ట్ ఎఫెక్ట్, నర్చరెంట్ ఎఫెక్ట్స్ అంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అన్నమాట. క్లియర్ అయిందా? సో ఈ విధంగా మనం ప్రతి మోడల్ని కూడా, సో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ మోడల్ కావచ్చు, మీరు సోషల్ మోడల్ కావచ్చు, పర్సనల్ మోడల్ కావచ్చు, బిహేవియరల్ మోడల్ కావచ్చు, ఏ మోడల్లో ఉన్నటువంటి ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించిన మోడల్ అయినా సరే అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలంటే ఈ 6 స్టెప్స్ ఆధారంగానే చర్చిస్తూ పోవాలి. ఓకేనా? ఏంటమ్మా 6 స్టెప్స్ అవి? ఫస్ట్ ఫోకస్లో మనం ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లెర్నింగ్ టీచింగ్ మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సింటాక్స్ అంటే టోటల్ స్ట్రక్చర్ వస్తుంది, దాంట్లో జరపాల్సిన యాక్టివిటీస్ ఏంటివి. ఓకే,
లెర్నింగ్ యాక్టివిటీస్ ఏంటివి అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా? అంటే టీచర్ పీపుల్ మధ్య జరిగే ఇంటరాక్షన్ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాము. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్లో ఏం చర్చిస్తాము, టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ టువార్డ్స్ ద స్టూడెంట్స్ చర్చిస్తాము, ద సోషల్ సిస్టంలో ఏం చర్చిస్తాము, పీపుల్ మరియు టీచర్ మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదా మ్యూచువల్ రిలేషన్షిప్స్ను చర్చిస్తాము. సపోర్ట్ సిస్టంలో ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ కావచ్చు, టీచర్కు ఉండే ఎక్స్ట్రా నాలెడ్జ్, అడిషనల్ నాలెడ్జ్ గురించి, స్పెషల్ నాలెడ్జ్ గురించి మనం సపోర్ట్ సిస్టంలో చర్చిస్తాము. అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్లో దీని యొక్క ప్రభావం అంటే బోధన యొక్క ప్రభావాన్ని ఈ స్టెప్స్లో చర్చిస్తాము. మళ్ళీ 2 రకాలు ఉంటాయి ఇవి. ఇన్స్ట్రక్షనల్ ఎఫెక్ట్ అంటే డైరెక్ట్ ఎఫెక్ట్, నర్చరెంట్ ఎఫెక్ట్ అంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్. సో ఇదండి టీచింగ్ మోడల్లో ఉండేటటువంటి బేసిక్ కాన్సెప్ట్, దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇక మనం మాట్లాడాల్సింది ఫీచర్స్ ఆఫ్ టీచింగ్ మోడల్. ఏంటివి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటివి? టీచింగ్ మోడల్స్ ఆర్ డీటెయిల్ ప్లాన్. ఇవి ప్లాన్స్, డీటెయిల్గా ఉండేటటువంటి ప్లాన్స్. దే ఆర్ గోల్ ఓరియంటెడ్. అవును, గోల్ ఓరియంటెడ్గా ఉంటాయి ఇవి. టెల్ వాట్ మెటీరియల్ వుడ్ బి రిక్వైర్డ్ టు టీచ్. అవునా కదా? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏమి ఇచ్చాలో చెప్తాయి మనకి. హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ చేంజెస్ ఇన్ బిహేవియర్స్ అమాంగ్ ద స్టూడెంట్స్ విచ్ ఆర్ మెజరబుల్. బిహేవియరల్ చేంజ్ని బ్రింగ్ అవుట్ చేస్తాయి, దాంతోపాటు మెజరబుల్, అవి మెజర్ కూడా చేస్తాయి బిహేవియరల్ చేంజ్ని. అసెస్ చేస్తాం కదా, అసెస్మెంట్ కూడా దీంట్లోకి వస్తుందా రాదా? కాబట్టి ఇది ఫీచర్స్ అన్నమాట, టీచింగ్ మోడల్స్ ఒక ఫీచర్. ఇక నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ టీచింగ్ మోడల్స్. ఏం పనిచేస్తాయి ఇవి? టీచింగ్ మోడల్స్ హెల్ప్ టీచర్స్ ఇన్ చూసింగ్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ, టెక్నిక్ అండ్ మెటీరియల్ ఫర్ టీచింగ్. ఓకేనా? సరైన బోధనా పద్ధతులు ఎంపిక చేసుకోవడానికి, సరైన బోధనోపకరణాలను ఎంపిక చేసుకోవడానికి టీచర్స్కి సహాయం చేస్తాయి. టీచింగ్ మోడల్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద బిహేవియర్ చేంజ్ అమాంగ్ ది స్టూడెంట్లో వచ్చేటటువంటి బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మీన్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి కూడా చెప్తాయి. దే హెల్ప్ ఇన్ టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్. అవునా? టీచర్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కూడా స్ట్రెంథెన్ చేస్తాయి. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ టీచింగ్ మోడల్. ఇది టైప్స్ ఆఫ్ టీచింగ్ మోడల్ ఆల్రెడీ చర్చించాం. 4 టైప్స్ ఉంటాయి, 4 కేటగిరీస్ని ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్, సోషల్ ఇంటరాక్షన్ మోడల్, పర్సనల్ డెవలప్మెంట్ మోడల్, బిహేవియరల్ మోడిఫికేషన్. ఓకేనమ్మా? సో దీంట్లో మనము కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ బ్రూనర్ది, జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించింది. కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ ఉంది మనకు సిలబస్లో. తర్వాత బేసిక్ టీచింగ్ మోడల్ రాబర్ట్ గ్లేజర్ ప్రతిపాదించినటువంటి బేసిక్ టీచింగ్ మోడల్. ఇవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఎవరైతే మిత్రులు యూట్యూబ్లో దీన్ని చూస్తున్నారో ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మీరు మళ్ళీ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి లింక్ ద్వారా మీరు కోర్సులో జాయిన్ కావచ్చు. ఓకేనా? మరికొన్ని అదనపు సమాచారం కోసం మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. టీజీటీ పీజీటీలకు పెడగాగి కోర్సు జూమ్ లైవ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము దిగ్విజయంగా పూర్తి చేసాము. ఇప్పుడు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్కు అకాడమిక్స్ విభాగంలో ఉన్నటువంటి కొన్ని యూనిట్లు మేము జూమ్ లైవ్ సెషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఎంఆర్ఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక క్లాస్తో మనము మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.